మల్టీ స్టారర్ హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంతకు ముందు చాలా సార్లు ప్రూవ్ అయింది. అంతెందుకు 'తారక్' గారి కేసులోనే ప్రూవ్ అయిందన్నమాట. ఎప్పుడైతే 'త్రిబుల్ ఆర్' అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా రాజమౌళి గారు భయపడుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటదన్నమాట. ఎప్పుడో 10, 15 సంవత్సరాల క్రితం జరిగింది ఇంటర్వ్యూ. అందులో అడిగితే 'తారక్‌ని, చరణ్‌ని కలిపి ఒక మాస్ మల్టీ స్టారర్ తీయొచ్చు కదా!' అంటే రాజమౌళి గారు ఒకటే మాట చెప్పారు. "తీయలేనండి. తీస్తే ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువుంటుంది" అని చెప్పి. బట్ ఎలాగోలాగ రిస్క్ చేసి తీసినప్పుడు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో మనం చూసాం. స్టిల్ వేరే వేరే టీజర్‌లు పెట్టారు. ఇద్దరికి కలపకుండా వేరే వేరే వాయిస్ ఓవర్‌లు పెట్టారు. ఇన్ని రకాలుగా ప్లాన్ చేసినా సరే స్టిల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా హీరో మెయిన్, మా హీరో సైడ్ క్యారెక్టర్. సో, ఇట్లాగా చాలా గొడవలు పడ్డారనమాట. అలాంటిది మల్టీ స్టారర్ అంత బాగా హ్యాండిల్ చేసినప్పటికే ట్రోల్స్ పడ్డాయి. ఇక్కడ 'వైఆర్ఎఫ్ యూనివర్స్' చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఇద్దరు హీరోలని ఒకే టీజర్‌లో చూపించడం. అది చాలా పెద్ద మైనస్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ 'తారక్' గారి పర్సనాలిటీ వేరుంటుంది. సో, కమింగ్ టు దట్ 'హృతిక్ రోషన్' ఆయన పర్సనాలిటీ వేరుంటుంది. ఇద్దరిని కలిపి ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్‌లో పెట్టేశారు. సో, అందుకే మిక్స్డ్ రివ్యూస్ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ చూసుకుంటే ఉంది. ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు. సో, పోస్టర్‌లో ప్రతి దగ్గర ఎడిటింగ్ పెట్టేస్తున్నారు. ఫైటింగ్ ఎలా ఉంటుంది? సో, 'తారక్' అన్న ఏంటంటే కొంచెం అగైన్ ఒక మీడియం హైట్ ఉంటాడు కదా! 'హృతిక్ రోషన్' 6 ఫీట్ కన్నా హైట్ ఉంటాడు కదా! ఇద్దరికి మ్యాచింగ్ ఎట్లా అవుతది? ఆ ఫైట్ ఎట్లా మేనేజ్ చేసేస్తారు? ఇంకోటేంటి అంటే ఫిజిక్. సో, ఆఫ్‌కోర్స్ 'తారక్' అన్న ఏంటంటే 'త్రిబుల్ ఆర్‌లో' కూడా కొంచెం ఆ బల్క్ బాడీ అంతా ఉంచుకున్నాడు. డైరెక్టర్ మరి ఇక్కడ అడగలేదు కాబట్టి, డైరెక్టర్ ఇంకా మరేం పెట్టాడో లేదో తెలీదు కాబట్టి, అదైతే అంతగా ఎక్స్‌పోజ్ అవ్వలేదన్నమాట. బట్ స్టిల్ 'హృతిక్ రోషన్‌ని' హైలైట్ చేస్తూ, అతని బాడీని మాత్రమే హైలైట్ చేస్తున్నట్టు టీజర్‌లో చూపించారు. అంటే ఫస్ట్ డౌట్ ఎక్కడ మొదలైంది అంటే, ఈరోజు బర్త్‌డే అసలు 'తారక్' గారిదా? 'హృతిక్ రోషన్‌దా?' ఇదైతే డౌట్ స్టార్ట్ అయింది. ఏదో తెలుగు, తమిళ్ ఈ స్టేట్స్‌లో కలెక్షన్స్ కావాలి. ఆ పర్పస్ మీదే పెట్టాము అనుకుంటే మాత్రం ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినట్టే ఇంకా వైఆర్ఎఫ్ వాళ్ళు. బాలీవుడ్ డైరెక్టర్‌ని మొదటి నుంచి నమ్మడానికి లేదు. ఆల్రెడీ మనకి 'ఆదిపురుష్' అనే ఒక బిగ్గెస్ట్ గుణపం అయితే దించారు. అంత పెద్ద రాడ్ దించిన తర్వాత కూడా 'తారక్' అన్న ఎందుకెళ్ళాడో తెలీదు. ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్‌లో 'విక్రమార్కుడు' ఉంది. 'నెల్సన్‌ది' ఉంది. 'ఎన్టీఆర్ నీలు.' సో, ఈ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉండాల్సింది. సో, 'వార్ 2'కి ఎప్పుడైతే యెస్ చెప్పాడో అప్పటినుంచి కూడా ట్రోల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఆఫ్‌కోర్స్ ఇందులో చాలా మంది అన్నారు. విలన్ రోల్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పి. సో, టీజర్ చూసి మనకు అర్థమైపోయింది అదేం లేదు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. 'హృతిక్ రోషన్' గారికి ఎంత ఇంపార్టెంటో 'తారక్' గారికి కూడా అంతే ఇంపార్టెంట్. బట్ నేను చెప్పేదేంటి అంటే ఇద్దరికీ ఒకే టీజర్‌లో చూపించి చాలా బిగ్గెస్ట్ మైనస్ చేశారు. అక్కడే ఇది ఎందుకంటే ట్రైలర్ అనుకోండి అది వేరు. ఎందుకంటే స్టోరీ మొత్తం రివీల్ చేయాలి. ఇక్కడ ఆ పనుండదు. దట్ టూ ఇదొక బర్త్‌డే ఈవెంట్ కాబట్టి 'తారక్' గారి షార్ట్స్ మాత్రమే పెట్టుంటే ఈ ట్రోల్స్ అనేవి ఆగుండేవన్నమాట. సో, ఇప్పటికైనా లేకపోయిందేం లేదు. మరి సినిమాకి ఇంకొన్ని రోజులే గ్యాప్ ఉందన్నమాట. ఆగస్ట్ 15 అంటే చాలా దగ్గరలో ఉంది. సినిమా రిలీజ్ రోజు కూడా ఇలాగే రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా 'తారక్' గారి ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఇట్లాగా టాలీవుడ్ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యే అవకాశాలున్నాయన్నమాట. సో, నా ఒపీనియన్ అయితే అది గైస్. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్స్‌లో చెప్పండి.